ఐశ్వర్య బియ్యం గురించి చాలామందికి తెలుసు కదండి. చాలామంది వాడుతున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తీసుకురావాలనే ఉద్దేశంతో మా ఐశ్వర్య సంస్థ స్థాపించడం జరిగింది. ఐశ్వర్య బియ్యం మేము లాంచ్ చేయడం జరిగింది. అది ప్రజలందరూ కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఇందులో ఇంకొక అద్భుతమైన 3 ప్రొడక్ట్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ ప్రొడక్ట్స్ శ్రీమతి సుమా కనకాల గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా ఐశ్వర్య బాలింత బియ్యం. బాలింత అనే పదం చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయారు. తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు బాలింత అనే పదం ఏంటంటే, మనకి ఈ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత బిడ్డని చూసుకునే తల్లిని బాలింత అని అంటారు. ఆ బాలింత వాడే ఆహారం ప్రత్యేకంగా తీసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏంటంటే, ఇంతకుముందు 15-20 సంవత్సరాల క్రితం బాగా పాత బియ్యం, అంటే రైతులు 18 నెలల పాటు చిన్న గాదెల్లో ధాన్యం నిల్వ ఉంచి ఆ ధాన్యాన్ని ప్రాసెస్ చేసిన ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా వాడేవారు. ఆ బియ్యం ఎక్కడ దొరుకుతుందని వెతికి పట్టుకుని మరి ఇంటికి తీసుకొచ్చుకుని ఆ బాలింతలతో వాడించేవారు. కారణం, కేవలం బిడ్డలకి పోషకాలు అనేది తల్లి పాల ద్వారా మాత్రమే వస్తుంది. ఆ తల్లి పాల నుంచి ఆరోగ్యమైన పోషకాలు పిల్లలకి రావాలంటే తల్లి కూడా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యమైన ఆహారం ఈ బియ్యంలో ప్రత్యేకంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే, కొత్త బియ్యం లేదా స్టీమ్ బియ్యం వాడడం వల్ల కడుపు నొప్పి రావడం, అజీర్ణం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. వాతం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల పిల్లలకి మోషన్స్ అవ్వడం, వాంతులు, ఇలా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అటువంటివి రాకుండా పోషకాలన్నీ సమృద్ధిగా అందే విధంగా ఈ బాలింత బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకో బియ్యం లోజీ. ఇప్పుడు జిఏ లెవెల్స్ గురించి జిఏ అంటే గ్లైసమిక్ ఇండెక్స్ లెవెల్స్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే జిఏ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకుండా శరీరంలో అప్ అండ్ డౌన్స్ అవడం వల్ల డయాబెటీస్ రావడం అనేది జరుగుతుందని చెప్పి మన వైద్యులు చెప్తున్నారు. దాని గురించి లో జిఏ ఫుడ్ వాడితే మంచిదని చెప్పేసి చెప్తున్నారు. ఆ లో జిఏ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఈ గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అలాగే శరీరంలో కంట్రోల్గా ఉంచుతూ ఒక క్రమ పద్ధతిలో ఆ లెవెల్స్ని ఉంచడానికి ఈ లోజిఐ ఫుడ్ అనేది పనిచేస్తుంది. అందుకని మేము లోజిఐ రైస్ని తీసుకొచ్చాం. దీని గురించి మేము రీసెర్చ్ చేసి ఈ కోస్టల్ బెల్ట్ ఏరియాలో కొన్ని ఏరియాల్లో పండే ధాన్యంలో జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయని మేము రీసెర్చ్ చేసి ఆ ధాన్యాన్ని సేకరించి వాటిని ప్రాసెస్ చేసి ఆ బియ్యాన్ని కూడా ల్యాబ్కి పంపించి రిపోర్ట్ సేకరించిన తర్వాత అప్పుడు ఈ లోజిఐ రైస్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఆ లోజిఐకి సంబంధించిన ఆ టెస్ట్ రిపోర్ట్ని కూడా మేము వెబ్సైట్లో ఉంచాం. ఈ లోజిఐ రైస్ని వాడుతూ అందరూ డయాబెటీస్ వచ్చినా కూడా ఆ డయాబెటీస్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుకుంటారని ఆశిస్తున్నాం. ఇంకోటి ఐశ్వర్య ఫంక్షన్ స్పెషల్ రైస్ని కూడా తీసుకొచ్చాం ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తే చాలా ఫంక్షన్స్లో చాలామంది వచ్చి ఫంక్షన్స్ కనపడడం, సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. కారణం, అక్కడ ఫంక్షన్స్లో ఆరోగ్యంతో కూడిన ఆహారం లభించలేమని కొంతమంది ఆరోగ్యం గురించి ఆశించే వ్యక్తులు జస్ట్ కనపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అతిథి దేవో భవ అని మనం అనుకుంటాం. అతిథులు వచ్చి మనకి ఆశీస్సులు అందిస్తున్నారు కాబట్టి ఆ అతిథులకి కూడా మనం సంతృప్తికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఐశ్వర్య ఫంక్షన్ స్పెషల్ బియ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి, ఫంక్షన్స్లో కూడా మన వేడుకల్లో కూడా ఆరోగ్యమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఐశ్వర్య ఫంక్షన్ స్పెషల్ రైస్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు, దంపుడు బియ్యం తెలుసు. కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్స్ ఇందాక చెప్పాము, ఇంకొకసారి శ్రీధర్ గారు చెప్తారు. అన్న కొంచెం లోగోస్ కొంచెం కింద డౌన్ చేయాలన్న, ఫేస్ కవర్ చేసేస్తున్నారు మీరు. బ్రదర్ మీరు వెనకాల నుంచి కొంచెం చేతులు పెట్టకండి, కొంచెం షాడోస్ పడుతున్నాయి. ఐశ్వర్య బియ్యం ఇంతకుముందు నేను తీసుకొచ్చాను. అది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది. అలాగే ఇప్పుడు ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాడాలనే కొంత అపోహ ఉంది. ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము
ప్రవేశపెట్టాం కాబట్టి. కానీ అది అందరూ వాడుకునే బియ్యం అది. అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లో జీఏ రైస్ని తీసుకొచ్చాం. లో జీఏ రైస్ అంటే జీఏ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్, అలాగే ఒంటి నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జీఐ ఫుడ్ను వాడాలని చెప్తున్నారు. అటువంటి లో జీఐ ఫుడ్ని మనం లో జీఐ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో జీఐ రైస్లో తీసుకురావడం జరిగింది. ఇది అందరికీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే బాలింత బియ్యం కూడా తీసుకొచ్చాం, ఐశ్వర్య బాలింత బియ్యం. బాలింత బియ్యం అనే పదాన్ని చాలామంది మర్చిపోయారు. అది ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం నేను నా చిన్నప్పుడు కూడా చూశాను. ఎంతోమంది పాత బియ్యం, పురటాల బియ్యం ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని వెళ్ళి తెచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బాలింతలతో వాడించేవారు. ఈ మధ్యన మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని గర్భం ధరించినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి రావడం మనం సాధారణంగా చూస్తున్నాం. వాటి నుంచి కూడా ఈ ఉపశమనం పొందడంలో ఈ బాలింత బియ్యం సహకరిస్తుంది. అసలు ఈ బాలింత బియ్యాన్ని ఇంతకు ముందు 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా దీని రైతులు చిన్న చిన్న గాదెల్లో ఒక 18 నెలల్లో పైగా నిల్వ ఉంచి ఆ ధాన్యాన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు కొని దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు అమ్మేవారు. వాళ్ళ దగ్గరికి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి కొనుక్కుని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న బాలింతలతోని అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తోటి వాడిచ్చేవారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే అప్పుడే పుట్టిన బిడ్డకి ఆరోగ్యం అనేది తల్లి పాల ద్వారా మాత్రమే లభిస్తుంది. కాబట్టి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి బియ్యం వాడాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంలో అప్పుడు పెద్దలు చాలా ఆలోచించి ఇటువంటి బియ్యాన్ని వెతికి మరీ తీసుకొచ్చి తినిపించేవారు. పిల్లలకి ఎటువంటి మోషన్స్ కానీ వాంతులు కానీ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు చాలామందికి ఈ విషయం తెలియదు. ఆ అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఐశ్వర్య బాలింత బియ్యాన్ని తీసుకొచ్చి ఫామ్ హౌస్ ఏం లేదండి. అంటే ఇది పాత బియ్యం 18 నెలల పాటు రైతులు పండించిన ధాన్యాన్ని 18 నెలల వరకు నిల్వ ఉంచి ఆ తర్వాత ప్రాసెస్ చేసి బాలింతల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా తయారు చేసి మేము ప్యాక్ చేసి మార్కెట్లో తీసుకొస్తాం. రేషియోలోనే 10% డిఫరెన్స్లోనే మా బియ్యం రేటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్య అందరికీ ఉపయోగపడే బియ్యం, ఆ ఎల్లో కలర్ బ్యాగ్లో ఉన్న ఐశ్వర్య బియ్యం అయితే కనుక కేజీ 70 రూపాయలు. అలాగే మీరందరికీ అందుబాటులో ఉంటుంది అంటున్నారు కదా. మామూలుగా బయట దొరికే బియ్యంలో కంటే కూడా ఐశ్వర్య బియ్యం, ఇందులో ఏం సైన్స్ ఏం లేదండి, ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. కేవలం పాత బియ్యంలో ఉండే మాయిశ్చర్ కంటెంట్ మాయిశ్చర్ కంటెంట్ తగ్గుతుంది. కాబట్టి నీళ్ళని ఎక్కువ తీసుకుని అన్నం ఎక్కువ ఉరుము అవుతుంది. రెడీ నా జరుగుతాను.